శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మేరు పార్శ్వమందలి మైదానాలు. రుద్రుడిట్లు తెలిపెను. శీతాంతం కుముదమను కొండల నడుమ ఉన్న విశాలమైన భూమి అనేక పక్షులు పెక్కు మృగాలు ఆశ్రయించినట్టుది. 300 యోజనాల పొడవు 100 యోజనాల వెడల్పు కలది. అందు చక్కని స్వచ్ఛమైన రుచికరమకు నీరు గల అందమైన సరస్సు ఒకటి కలదు. పెద్ద కొండలంతటివి సువాసనలు విరజిమ్మునవి, 1000 రేకులు కలవియగు తెల్లని మహాపద్మాలు దాన్ని అలంకరించి ఉన్నవి. దేవతలు, దానవులు, గంధర్వులు, మహాసర్పంలో అందు నెలకొని ఉన్నవి. పుణ్యమైన ఆ సరస్సు పేరు శ్రీ సరస్సు. మంచి కాంతితో అలరారను. ప్రసన్నములకు జలములతో నిండినది. ప్రాణులన్నింటికీ ఆశ్రయం మొసగునది అగు ఆ సరస్సు నడిమి భాగాన పద్మాల తోటలో ఒక పెద్ద పద్మం కలదు. దానికి 1,000 రేకులు కలవు. అది ఉదయించిన సూర్యుని వంటి దీప్తి కలది. ప్రతిదినం వికసించుట చేత మధురమైనది, కదలచుండుట చేత పెద్ద మండలం కలిగి ఉండెను. అందమైన కేసరాలు గల గుత్తులతో మదించిన 9 నాదాలతో ఒప్పారుచుండును. దాని నడుమ భగవతి లక్ష్మి నిత్య నివాసం అనరించును. ఆ నివాసాన సాక్షాత్తు రూపం ధరించి లక్ష్మి కనబడను. సంశయం లేదు, ఆ సరస్సున సిద్ధులు నివసించుడున్నది. ఎల్లప్పుడూ పువ్వులతో పండ్లతో సమృద్ధిగా ఉండునది. అందమైనది అగు మారేడు వనం ఒకటి కలదు. 100 యోజనాల వెడల్పు 200 యోజనాల పొడవు కలిగి అర్ధక్రోశం వరకు వ్యాపించిన చివరలు గలవి. 1000 కొలది కొమ్మలు గలవి. గొప్ప కాండములు కలవి అగు మహావృక్షాలతో నిండి ఉన్నది. పెద్ద భేరులంతటి 1000 కొలది పచ్చని తెల్లని అమృతం వలె రుచికరమైన మంచి వాసన గల పండ్లతో ఒప్పారను. పండి పగిలి రాలిపడుతున్న పండ్లతో ఆ భూమి అంతా వ్యాపించి ఉన్నది. దాని పేరు శ్రీవనం. అన్ని లోకాల్లో ప్రసిద్ధికెక్కింది. 8 దిక్కులందును దేవతలతో బిల్వ ఫలమును మాత్రమే భుజించే పుణ్యవంతులకు మునులతో నిండి ఉన్నది. అక్కడ సిద్ధ సంఘాలు కొలుస్తున్న శ్రీదేవత సర్వకాలాలలో నివాసం చేయును. ఒక్కొక్క కొండకు నడమి ప్రదేశం 100 యోజనాల వెడల్పు 200 యోజనాల పొడవు కలిగి ఉండెను. అందు విమలమైన పద్మవనం కలదు. దాని సిద్ధులు చారణలు సేవించి ఉందరు. లక్ష్మీదేవి తాల్చిన పుష్పం వలె ఎల్లప్పుడూ వెలిగిపోవచ్చు, ప్రకాశించును. అర్ధక్రోశమెత్తుగల చివరి భాగములతో పెద్ద పెద్ద కాండములతో బాగుగా పుష్పించిన కొమ్మల చివర్లతో ఆ వనం లేతేర్పు వన్నెతో అలరారును. 2 బార్ల చుట్టుకొలత, 3 బార్ల విస్తృతి, మనిషిల చూర్ణం వంటి రంగుతో తెల్లని కేసరాలతో నిత్యం వికసించును. సువాసనలతో అలరాల పువ్వులతో ఆ వనం మదించిన 9 నాదంతో ప్రకాశించును. దానవులు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసులు, సర్పములు దాన్ని ఆశ్రయించి ఉండును. అందు భగవంతుడగు కశ్యప ప్రజాపతి ఆశ్రమం కలదు. సిద్ధుడు, సాధుగుణములు ఆ కలవారు అందు కొల్లలుగా ఉందరు. అనేక ఆశ్రమాలతో అది నిండి ఉండును. మహానీలం కుంభం అను కొండల మధ్య సుఖ అను నది కలదు. దాని ఒడ్డున పెద్ద వనమున్నది. 50 యోజనాల పొడవు 30 యోజనాల మండలము కలిగిన ఆ తాళవనం అందమైనది, శోభ నిండింది. అర్ధక్రోశం ఎత్తు పెరిగిన చెట్లు కలది. గొప్ప బలం, గొప్ప సారం, గట్టితనం గల పండ్లు అందు కాటక కొండల వలె ఉండను. గుండ్రని తనంతో అలరారడు మహాఫలములతో ఆ వనం ఒప్పారుచుండును. ఇంపైన పరిమళం ప్రకాశించును. సిద్ధులు సేవించి ఆ ప్రదేశం ఐరావత గజానికి స్థానమైనదిగా చెప్పుచుందరు. ఐరావతం రుద్రం అను దేవపర్వతాల నడుమ 1000 యోజనాల పొడవు 100 యోజనాల వెడల్పు గల ఒక రాతి భూమి, చెట్టు చేమలు లేనిది కలదు. కాలిలోతు నీరులో అన్ని వైపులా మునిగి ఉండను. విప్రవర్యులారా, మేరు పార్శ్వమున అనేక ఆకారాలు గల మైదానాల గురించి మీకు వివరించి చెప్పి తిని. ఓం శాంతి శాంతి శాంతి.